డే వన్ నుంచి ఇంకా బాగా వర్క్ చేసినటువంటి మాస్టర్ రామారావు గారు మరి సతీష్ గారు ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి. మరి సుగుణమ్మ గారి ద్వారా వీళ్ళని సన్మానించుకుందాం. అన్న చెప్పండి, మైక్ తీసుకో. ఇక్కడ మేడం గారి కొద్దిగా గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఈరోజు చెప్పాను ఇంతకుముందే, మాజీ శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్ గారు ఎన్నో ఆధ్యాత్మిక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. మనకు కొన్ని ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలకి మనకు సపోర్ట్గా కూడా నిలబడి మనకు చేదోడు వాదాడు కూడా నిలబడినారు సుగుణమ్మ గారు. మేడం గారు కొద్దిగా గట్టిగా చప్పలు కొట్టుకుంటూ మేడం ఈ యొక్క అచీవ్మెంట్ అవార్డు ఇచ్చే ముందు 2 నిమిషాలు వాళ్ళ నుంచి మనం విందాం. ఫస్ట్ సతీష్ గారు, నువ్వు చెప్పాలి, అనకూడదు. ఎంత వర్క్ చేశాడో చెప్పనలవి కాదు, ఎంత వర్క్ చేశాడో. నార్త్ ఇండియా అంతా పిరమిడ్లు పోవడానికి సతీష్ గారు చేసినటువంటి వర్క్ మాటల్లో చెప్పలేం, తన మాటల్లో విందాం. తన ఫ్యామిలీ పైకి రావాలి. మేడం, మిస్సెస్ సతీష్ గారు పిల్లలు పైకి రావాలి. ఇక్కడ వచ్చిన అందరు మాస్టర్స్కి నమస్కారము. యాక్చువల్లీ నేను మాట్లాడేది హిందీలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఇంకా మదర్ టంగ్ అనేది మరాఠీ ఉంది, తెలుగు అంత సరిగ్గా రాదు మాట్లాడడానికి. కానీ ఈరోజు ఆనంద్ ఫస్ట్ టైం ఈ స్టేజ్ ఎక్కి స్టేజ్ పైన మాట్లాడడం కూడా. నేను ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల నుంచి పత్రి సార్తో 96 నుంచి 97 నుంచి 99 నుంచి అన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి పత్రి సార్తో ఉన్నాను. నేను ఈ సొసైటీలో ఈ పిరమిడ్లు తయారు చేస్తూ పిరమిడ్లు ఇస్తూ మొత్తం ఇండియా అంతా 100 లక్షల పిరమిడ్లు ఇచ్చినాను. ఆ తర్వాత పత్రి సార్తో భారతదేశం అంతా తిరిగి ధ్యాన ప్రచారము ఇంకా ఈ పిరమిడ్ అందించడము అంతా వర్క్ చేసినాను. ఇంకా చాలా హ్యాపీ ఉంది, ఎందుకంటే నేను పత్రి సార్తో ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ కోసం పత్రి సార్ మేము ట్రైన్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి నార్త్ ఇండియాలో వెళ్ళి క్లాస్ చేసేవాళ్ళు. అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే ఆ గ్రౌండ్లో ఒక్క మనిషి కూడా ఉండేది కాదు. ఆ తర్వాత 1 రూపీస్ కాయిన్ తీసుకొని ఒక టెలిఫోన్ బూత్లో వెళ్ళి అక్కడ నుంచి కాయిన్ ఫోన్ చేసేవాళ్ళు, ఇట్లా పత్రిజీ వచ్చినారు హైదరాబాద్ నుంచి, ఇక్కడ ఈరోజు క్లాస్ ఉంది, ఇక్కడ రండి అని. అంటే ఆ టైంలో అసుంటి టైంలో పత్రి సార్కి నేను చూసినాను. ఈరోజు లక్షల మంది, అస్సలు పత్రి సార్ పిలవాల్సిన కూడా అవసరం లేదు, ఒక యాడ్ ఇస్తే అంత జనాలు ధ్యానులు ఈరోజు వస్తున్నారు. అంటే ఈ రోజు దాకా నేను సార్తో ఉన్నాను, తిరిగినాను. ఇంత ఈ సొసైటీ ఇంత పెరిగిన దాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినాను. నేను హ్యాపీ ఉన్నాను. సతీష్ గారిని మరి వారి శ్రీమతి గారిని ఘనంగా సన్మానించుకుందాం. సుగుణమ్మ గారి చేతుల మీదుగా గట్టిగా చప్పట్లు కొడదాం సతీష్కి. ఏమీ లేనప్పుడు మూమెంట్లో సార్ కోసం నిలబడినటువంటి గొప్ప మాస్టర్ సతీష్. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సతీష్. అండ్ అలాగే థ్యాంక్ యూ. అలాగే మన రామారావు మాస్టర్ ఎన్ని వేల పిరమిడ్లు కట్టాడో లెక్కే లేదు. పిరమిడ్ చక్రవర్తి అని ఇవ్వచ్చు ఈయన సందేశం. అందరికీ నమస్కారం. పత్రిజీ అడుగుజాడల్లో అడుగులు వేసిన మన పిఎస్ఎం గ్రాండ్ మాస్టర్ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు. నాకు ఎందుకు ఇది ప్రకటించారు? ఎందుకు ప్రకటించారంటే మీరు చేసినటువంటి ఆ యొక్క పిరమిడ్ జగత్ కోసం ఏదైతే మన పిఎస్ఎస్ఎం లక్ష్యం ఉందో ఆ లక్ష్యంలో మేము కూడా పిరమిడ్లు కట్టాలని ఉంది, కానీ మేము కట్టలేం కదా. మీరు కట్టారు కాబట్టి మీ యొక్క వర్క్ను గుర్తిస్తూ ఆ వర్క్ను ప్రపంచానికి చూపిస్తూ మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను ఎందుకు కట్టా? ఎవరు కట్టమంటే కట్టా? నాకు ఇంత గొప్ప ప్రేరణ ఇచ్చిన ఆ మహానుభావుడు పత్రిజీ. ఒకసారి ఆయన నేను పర్సనల్గా ఉన్నప్పుడు
తన చేతిలో చేయించుకున్నారు. 1,00,000 పిరమిడ్ల లక్ష్యం నీది. అప్పుడు దాకా నువ్వు భూమి మీద ఉండాల్సిందే. ఎందుకనంటే చాలా విషయాలు రాయి జగపతిరాజు గారు చెప్పారు. మనకి ఆయన నిర్దేశించిన లక్ష్యాలు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. 98% ఇంకా మాంసాహారులో ఉన్న ఈ భూ ప్రపంచంలో అలాంటి వర్క్ జరగాలి అని అంటే 3 రకాల ఆయన 3 విభాగాలు మనకి కేటాయించారు. ఎవరి విభాగంలో వాళ్ళు పరుగులు తీయండి. అందులో భాగంగా పిరమిడ్ల నిర్మాణము అత్యావశ్యకము ఈ ప్రపంచంలో. ఎందుకనంటే రిజర్వాయర్స్ నిండినప్పుడు పుష్కలంగా పంట పొలాలు పండుతాయి. రిజర్వాయర్స్ లేనప్పుడు పండవు. రిజర్వాయర్స్ లేని అంటే పిరమిడ్లు లేని ఈ భూ ప్రపంచంలో అటువంటి ఎనర్జీ రిజర్వాయర్స్ రావాలి. అప్పుడు ఈ 850 కోట్ల మంది ఈ మహానుభావులు అవుతారు. వాళ్ళ యొక్క ఆత్మ లక్ష్యానికి చేరుకుంటారు. ఇది అంతర్లీనంగా మనకు ఆయన ఇచ్చిన సందేశం. బాగానే ఉంది. 1,00,000 పిరమిడ్లు రావాలి. వేగంగా రావాలా వద్దా? వేగంగా రావాలంటే మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మార్పు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అని అంటే మనం ఒక టెక్నాలజీని మరింతగా దాన్ని సరళతరం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక మెర్కబా, శ్రీచక్రాలు వీటి వెనుక నేను ఒక ఖమ్మంలో ఒక పిరమిడ్లు కట్టినప్పుడు ఒక పేరు పెట్టడం జరిగింది, విశ్వకాంతి అని. పత్రికారు దాన్ని కాంతి కాదు నాయన, క్రాంతి అని సరి చేశారు. అంటే అనేక తలాల నుంచి ఆ ఎనర్జీస్ భూమి మీదకి రావాలి అని. ఎప్పుడైతే క్రాంతి అనేది సరి చేశారో పిరమిడ్ మెర్కబా శ్రీచక్రంగా. ఉదాహరణకి మెర్కబాలో 2 పిరమిడ్ల కలయిక మెర్కబా, 6 పిరమిడ్ల కలయిక శ్రీచక్రం. 1,00,000 పిరమిడ్లు, 50,000 మెర్కబాలు, 16,000 శ్రీచక్రాలు, ఈక్వల్ ఎనర్జీ. అందుకని టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తూ కొన్ని వందల శ్రీచక్రాల నిర్మాణాలు కూడా జరిగినాయి. ఇది నేను మీకు ఇచ్చేటువంటి ఒక సందేశం. థ్యాంక్ యూ. మ్యూజిక్ ప్లీజ్. ఇటువంటి మాస్టర్ని మనం సన్మానించుకుంటున్నాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో. గట్టిగా చెప్పండి కూడదాం. పిరమిడ్ జగత్ కోసం ఎంతో వర్క్ చేస్తున్నారు మన మాస్టర్ రామారావు గారు, మరి సతీష్ గారు. ఈ స్టేజ్ మీద వీళ్ళని చూడడము మనం అంటే పిరమిడ్ జగత్ని చూడబోతున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి కూడదాం. పిరమిడ్ జగత్ కోసం కృషి చేస్తున్న మాస్టర్స్ థ్యాంక్ యూ. ఇంకా గట్టిగా చెప్పండి కూడదాం. తాడిపత్రి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి, మరి తాడిపత్రి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని రిప్రజెంట్ చేస్తూ రవి వచ్చారు. రవి సీనియర్ మోస్ట్ మాస్టర్. పత్రి సార్ ఉన్నప్పుడు పత్రి సార్తో 6 సంవత్సరాలు కంటిన్యూగా తిరిగారు. ఒకసారి గట్టిగా చెప్పండి కూడదాం. మరి రంగనాథ్ రెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఈ యొక్క యజ్ఞానికి ఎంతగానో సపోర్ట్ చేశారు. సో ఈరోజు మరి తాడిపత్రి సొసైటీకి, నిజానికి రంగనాథ్ రెడ్డి గారికి మనం అవార్డు ప్రకటించినప్పుడు అది నాకు తాడిపత్రి పేరు మీద కావాలని అడిగారు. అందుకని తాడిపత్రి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మరి సుగుణమ్మ గారి ద్వారా మనం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి కూడదాం. రవి మాస్టర్ తాడిపత్రిని రిప్రజెంట్ చేస్తున్నారు. గట్టిగా చెప్పండి కూడదాం. తాడిపత్రికి పత్రి సార్ పేరు మీద ఉన్నటువంటి ఒకటే ఒక సిటీ తాడిపత్రి. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ ఆల్ తాడిపత్రి పిరమిడ్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ.
ఈరోజు తిరుపతి నగరంలో ఒక ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్నది అంటే మరి అదొక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఆ కలియుగటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఇలాంటి మహాయజ్ఞం చేసుకుంటున్నట్టు చేయించేవారికి, మరి దాంట్లో పాల్పంచుకున్న వారికి, అదేవిధంగా మరి తిరుపతి నగర ప్రజలకు కూడా చాలా అదృష్టంగా మనము భావించాలి. ఇటువంటి తిరుపతి నగరంలో మరి ఒక వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ కలిగినటువంటి తిరుపతి నగరంలో ఎక్కడ ఏ పుణ్యకార్యం చేసినా కూడా అధిక ఫలాన్ని, అధిక పుణ్యాన్ని చేకూర్చేటువంటి ప్రదేశం మన తిరుపతి నగరం. ఒక ఆధ్యాత్మిక నగరం, మరి ఆధ్యాత్మిక రాజధాని కూడా కాబోయేటువంటి నగరం తిరుపతి నగరంగా మనమందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటువంటి ప్రపంచ శాంతి కోసం ఇది ఏ ఒక్కరి కోసమో, ఏ ఒక ఊరి కోసమో, మరి ఏ ఒక్క కులం కోసమో, ఏ ఒక్క మతం కోసమో చేసేటువంటి మహాయజ్ఞం కాదు ఇది. ఇది సర్వజనులకి ఈ మహాయజ్ఞం యొక్క ఫలితాలు పాల్గొన్న వారికి, చూసిన వారికి, విన్నవారికి అందరికి కూడా ఈ ప్రపంచంలో జీవించేటువంటి ప్రతి జీవికి కూడా చేకూరాలని చేసేటువంటి ఈ మహాయజ్ఞం మనందరికి కూడా తిరుపతి నగరంలో ఆ కలియుగం ఏ విధంగా అయితే అందరికీ వరాలిస్తూ అందరినీ కూడా ఆపద్బాంధవుడు మాదిరి ఆయన ఆదుకుంటుంటాడో ఆ విధంగా ఈ మహాయజ్ఞ ఫలితం కూడా ప్రతి ఒక్కరికి కూడా చేరువ కావాలని కోరుకుంటూ, మరి ధ్యానం మన పత్రిజీ గారితో, స్వామి గారితో నేను పలుమార్లు తిరుపతి నగరంలో ఆయనతో పాటు మరి మీటింగ్స్లో కానివ్వండి, ధ్యానంలో కానివ్వండి, పలుమార్లు నేను నా భర్త గారైనటువంటి డాక్టర్ వెంకటరమణ గారితో కలిసి కూడా మేము ఇరువురము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన తిరుపతికి విచ్చేసినప్పుడు అంతా కూడా మేము వారితోనే ఉండి వారితో ప్రత్యక్షంగా ఆ ధ్యానాల్లో పాల్గొన్నామంటే అది మాకు మరి ఒక అదృష్టంగాను భావిస్తూ, మరి ఎక్కడో లేదు తిరుపతి నగరంలో ఈ మహతి ఆపోజిట్ ఎదురుగానే ఎస్పీ ఆఫీస్లో దీనికి ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రం కూడా ఉంది. ఆ పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా తిరుపతి నగర ప్రజలు ఈ మహతి ఆడిటోరియంలో కూడా పలుమార్లు ఈ ధ్యాన యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉండేవారు ప్రతి సంవత్సరం కూడా. కానీ ఇలాంటి మహాయజ్ఞం ఇది తిరుపతి నగరంలో రెండోసారి నిర్వహించుకోవడం కూడా చాలా గర్వకారణంగా భావిస్తూ ఈ మహాయజ్ఞాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మరి నా సోదరుడైనటువంటి సంగీత్ బాబుకు కూడా, మరి మాకు ఫ్యామిలీ రిలేషన్స్ సంగీత్ బాబుతో కూడా ఇప్పుడే కాదు తను చిన్నప్పటి నుంచి కూడా మరి మేమందరం కూడా తిరుపతి నగరంలో కలిసి పెరిగిన వాళ్ళము, కలిసి మరి జీవించిన వాళ్ళం కాబట్టి సంగీత్ బాబు ఎప్పుడు ఎలాంటి చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా జరిగితే నేను మరి ఇన్వైటీగా ఉండడం కూడా నాకు ఒక అదృష్టంగా భావిస్తూ, మరి ఆ రోజుల్లో పిరమిడ్ అంటే దాని యొక్క ప్రాశస్త్యం చెప్పి మనం చేసేటువంటి ధ్యానం పిరమిడ్ షేప్లో ఉన్నటువంటి ఒక ఆకారంలో కూర్చొని చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది సాక్షాత్కరించినటువంటి మహానుభావుడు మన పత్రిజీ స్వామి గారు. ప్రతి ఒక్కరింట్లోనూ కూడా ఆ పిరమిడ్ అనేది ఈ రోజున ఉంది తిరుపతి నగరంలో అయితే నాకు తెలిసి. మరి అటువంటి పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా ఈ రోజున ఎంతోమంది లక్షలాది మంది ఈరోజు మనశ్శాంతితో ధ్యానం ద్వారా మరి ఒక స్పిరిచువలిజం, ఒక ఆధ్యాత్మికత ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ఈరోజు నెలకొని ఉంది అంటే మరి స్వామి పత్రిజీ గారి యొక్క ఆశయం. ఆయన మరి పతాంజలి యోగా అంటే చాలా పురాతనమైంది, చాలా ఏన్షియంట్. అటువంటి విద్యను ఆయన ద్వారా
మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున ప్రచారం పొంది ఇంతమంది పిరమిడ్ కేంద్రంలో సభ్యులుగా ఉండి ఈ రోజున ఇక్కడ నిర్వహించేటువంటి ఈ మహాయజ్ఞంలో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతినిధులంతా కూడా ఇక్కడ ఒక వారం రోజులుగా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారం రోజులుగా కూడా ఇక్కడ పాల్గొంటున్నారంటే వారు చేసుకున్నటువంటి మరి ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. మరి చాలా సింపుల్గా యోగా అంటే ఏంటో, అది ఎలా చేయాలో ఏమో, మనం దానికి అర్హులమో కాదో అని సందేహపడేటువంటి వాళ్ళు కూడా ఈ రోజున మరి ధ్యానం చేయడానికి ఎలాంటి అర్హతలు అవసరం లేదు, మానవుడుగా పుట్టితే చాలు ధ్యానం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా అర్హులే అని చాటి చెప్పినటువంటి వ్యక్తి మన పత్రిజీ స్వామి గారు. శ్వాస మీద ధ్యాస అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఊపిరి పీల్చి వదులుతుంటాం, దాని మీద పీల్చామా వదిలామా అనే దాని మీద మనము ధ్యాస పెట్టడం, ఇంతే ధ్యానం అంటే ఇదే అని చాలా సులభతరంగా ప్రతి ఒక్కరిని మేము కూడా దానికి అర్హులము అని అర్థం చెప్పినటువంటి వ్యక్తి, ఏకైక మహా ఋషి మన పత్రిజీ స్వామి గారు. కాబట్టి అటువంటి మరి సులభతరమైనటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. తద్వారానే మనకున్నటువంటి మొట్టమొదటగా మానసిక జబ్బుల్ని మనం నయం చేసుకోవడానికి కానివ్వండి, అదేవిధంగా మరి పిల్లలు చదువులో కాన్సన్ట్రేషన్ చేయడానికి కానివ్వండి, లేదు ఒక పని చేసేటప్పుడు ఒక నిబద్ధతతో చెయ్యాలి అంటే కూడా మరి ఈ ధ్యానం అనేది ఎంతో ఉపయోగపడుతుందని మరి ప్రాక్టికల్గా చేసి చూపించినటువంటి వ్యక్తి మన పత్రిజీ స్వామి గారని మీ అందరూ నాకన్నా కూడా మరి ప్రతిరోజు కూడా ఆయన శిష్యులుగా మీరంతా కూడా ఎన్నో అనుభవాలు చూసుంటారు, అనుభవించుంటారు. కాబట్టి నేను ఎక్కువ మరి సమయాభావం వల్ల ఇంకా కూడా చెప్పాలంటే ఎన్నో ఆయనతో పాల్పంచుకున్నటువంటి నా యొక్క జ్ఞాపకాలను కూడా చెప్పగలను. కానీ మీ అందరూ కూడా నాకైనా కూడా ఇంకా ఎక్కువ ఆయనతో పరిచయం ఉండి ఎక్కువ కాలం ఆయన ప్రత్యక్షంలో మీరంతా కూడా ఉంటారు. కాబట్టి నేను ఏదైనా చెప్పినా కూడా అది అతిశయోక్తిగా ఉంటుంది. కాబట్టి మీ అందరికైనా ఆ పత్రిజీ స్వామి గారు ఇంతమందిని ఈ రోజున మిగిల్చి వెళ్ళారు. ఆయన లేకపోయినా ఆయన నేర్పినటువంటి క్రమశిక్షణలో, ఆయన నేర్పినటువంటి ఈ ఆధ్యాత్మిక చింతనలో, ఈ స్పిరిచువాలిటీని మనం అందరము మరి భారతదేశంలో పుట్టినందుకు కొనసాగించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో దాన్ని ఈ రోజున ఇక్కడ తిరుపతి నగరంలో ఈ విశ్వశాంతి ప్రపంచ శాంతి కోసం ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహించుకోవడం మరొక్కసారి చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఇటువంటి ఈ ధ్యాన యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇంతకుముందే చెప్పాను, రాష్ట్రంలోనే 1,21,000 మెజారిటీతో గెలిచినారు మా అక్కగారు ఎమ్మెల్యేగా. అంటే ఎంత వినయము, ఎంత విధేయత ఉంటే అంత మెజారిటీ వస్తుందని మనకు అందరికీ తెలుసు. మన పిఎంసి ఛానల్ డైరెక్టర్లు, ఎండి గారు, మొత్తం జక్కార్ అవర్ద టీం మొత్తం వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాం. పిఎంసి మొత్తం అడ్వైజర్సు, ట్రస్టీలు, డైరెక్టర్లు అందరూ వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాం. మేడం గారికి గట్టిగా చప్పాలు కొడదాం. నెక్స్ట్ నాతో పాటు ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మమతా మహిళా కోఆపరేటివ్ సూపర్ బజార్ అని దాదాపు 50 సంవత్సరాలుగా ఈ తిరుపతి నగరంలో మహిళలచే నిర్వహించబడుతున్నటువంటి ఏకైక సూపర్ బజార్లో మరి ప్రెసిడెంట్ రత్నకుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్గా శాంతకుమార్ గారు, అదేవిధంగా ఎండీగా మన ఉమామహేశ్వరి గారు, అదేవిధంగా విజయలక్ష్మి గారు డైరెక్టర్గాను ఈ రోజునే ఎన్నిక కాబట్టి ఈ రోజున వారి పదవి బాధ్యతలు కూడా తీసుకున్నారు. తప్పకుండా వీరందరూ కూడా 5 సంవత్సరాలు పదవుల్లో ఉంటారు. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలలో మీతో కూడా ఎలాగ సహకరించాలో కూడా సహకరించడానికి వాళ్ళు కూడా ముందుంటారని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలతో సెలవు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ ద్వారా ఒక పెద్ద ధ్యాన కేంద్రము, ధ్యాన పిరమిడ్ నిర్మాణం జరగాలని మా అందరి విన్నపం మేడం.
అది నిర్మాణం అంతా बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि సో మచ్ అండి థ్యాంక్ యూ ఆమె